ప్రధానమంత్రి రేసులో మన శనబాబు ఉన్నాడట. ప్రధానమంత్రి మోడీ గారి వారసుల లిస్టులో మన శనబాబు నారా లోకేష్ బాబు రేసులో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జోక్ కాదండి బాబు, ఇది నిజమే. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు రాయిటర్స్ అంటే ఏంటని. ఇది ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ. ఇయర్ ఎండ్ ప్లానర్లు రాసే క్రమంలో ఓ చెత్త కథనాన్ని తీసుకొచ్చి రాశారు. ఎందుకు ఇది చెత్త కథనం అంటున్నాను అంటే, నరేంద్ర మోడీకి వారసులుగా నారా లోకేష్ పేరు చెప్తే దీన్ని ఏమనాలి కానీ దీన్ని ఈ స్టోరీని ఇంతకన్నా ఏముంటుంది. ఇప్పుడు మిగతా ఎన్ని పక్కన చర్చిద్దాం. నరేంద్ర మోడీకి వారసుల లిస్ట్ లో నారా లోకేష్ కూడా ఉన్నాడు. సో నారా లోకేష్ మోడీకి వారసులు అనే స్థాయిలో రైటర్స్ కథనాలు రాస్తే అది ఏంది? అది ఎంత జర్నలిజం అది? ఇక నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎందుకు కావచ్చట అని గూగుల్ ఏ హబ్ వైజాగ్ పట్టుకొచ్చింది కనుక ప్రైమ్ మినిస్టర్ కావచ్చట. ఇంతకన్నా చెత్త ఆర్గ్యుమెంట్ ఇంకేమైనా ఉంటుందా? నారా లోకేష్ కూడా మోడీకి వారసులు అంటే ఇక రైటర్స్ తీసుకెళ్లి ఏడబెట్టాలో నాకు అర్థం కావడం లేదు. మరో వార్త కూడా చూడండి. మరో వీడియో కూడా హల్చల్ చేస్తూ ఉంది. ఇలా సోషల్ మీడియాలో అనేక వార్తలు, కాబోయే ప్రధాని అని పబ్లిసిటీ చేసుకుంటున్న శనబాబు, ప్రధానమంత్రి రేసులో శనబాబు, ఇలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. ప్రధానమంత్రి మోడీ వారసుడుగా చినబాబు ప్రధానమంత్రి రేసులో ఉన్నాడు అంటూ ఒక అంతర్జాతీయ పత్రిక అయినటువంటి రాయిటర్స్ అనే పేపర్లో న్యూస్ వచ్చిందట. ఆ న్యూస్లో కూడా మోడీ వారసుల లిస్టులో లోకేష్ బాబు ఉన్నాడు అని ఉందట. ఎందుకంటే మొన్న విశాఖపట్నంకు పరిశ్రమలు తీసుకొచ్చాడు కాబట్టి మోడీ వారసుల లిస్టులో ముఖ్యంగా నారా లోకేష్ బాబు ఉన్నాడు అని వార్తలు వస్తున్న దానిపై సోషల్ మీడియాలో తిట్టుకుంటా తిడుతున్నారు. జర్నలిస్టులే అసలు ఇది నమ్మదగ్గ వార్తేనా, అసలు బుర్రుండి ఆ పత్రిక రాసిందా, ఆ రాసిన పత్రికకు బుర్రుందా లేదా, అది అంతర్జాతీయ న్యూస్ పేపర్ ఎలా అయ్యింది, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆ పేపర్పై దుమ్మెత్తి పోస్తున్నారు. నిజంగా మోడీ వారసుల లిస్టులో నారా లోకేష్ బాబు పేరుందంటే నవ్వక ఇంకేం చేయాలి చెప్పండి. నరేంద్ర మోడీ తర్వాత ఎవరు ప్రధాని అవుతారు అంటే ఏ అమిత్ షా పేరు కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు కానీ, లేకపోతే ఇంకొకరి పేరు బీజేపీలో ఉన్న ప్రముఖ వ్యక్తుల పేర్లు చెప్పుకొస్తాం. కానీ నారా చంద్రబాబు నాయుడు పుత్రరత్నం నారా లోకేష్ బాబు పేరు వినటం ఇది సర్వత్రా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా 10th మూల్యాంకనంలో ఒక్కొక్కరికి 90 మార్కులు వచ్చిన వాళ్ళకి 9 మార్కులు, 88 మార్కులు వచ్చిన వాళ్ళకి 8 మార్కులు, 99 మార్కులు వచ్చిన వాళ్ళకి -9 మార్కులు, ఇలా మార్కులు వేసి దాదాపు కూడా 90,000 మందిని ఫెయిల్ చేసేసిన ఘనత మన నారా శనబాబుది. అదేవిధంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ క్లాసులు స్టార్ట్ అవడానికి దాదాపు 6 నెలలు పట్టింది. డిగ్రీ క్లాసులు స్టార్ట్ అవడానికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిన తర్వాత డిగ్రీ క్లాసులు స్టార్ట్ అవడానికి దాదాపు 7-8 నెలలు పైనే పట్టింది. సరిగా అకాడమిక్ ఇయర్నే ఒక విద్యాశాఖ మంత్రిగా తేల్చలేనటువంటి ఒక మంత్రి ప్రధానమంత్రి రేసులో ఉన్నాడు అంటే ఇక నవ్వుకోక ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. పెయిడ్ వార్తలను సోషల్ మీడియాలో వదులుతూ ఇలా గొప్పగా తమకు తాము ప్రమోట్ చేసుకునే వాళ్ళని ఏమంటారు? అది చంద్రబాబు నాయుడికి ఉన్న తెలివి కన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువ తెలివి నారా లోకేష్ బాబుకు వచ్చిందనే మనం చెప్పుకోవాలి. మామూలుగా చంద్రబాబు నాయుడు అన్నీ తానే అని ప్రచారం చేసుకుంటాడు. కానీ ఏకంగా నారా లోకేష్ అయితే ప్రధానమంత్రి వారసుడు అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు, పెయిడ్ వార్తలు రాపించుకుంటున్నాడు. ప్రజలందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. తప్పకుండా నవ్వకుండా వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.